హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండి. ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు చూపిస్తాను. ఒక 2 స్పూన్ల నెయ్యి అండి. ఇది నెయ్యి ఒక 2 స్పూన్లు వేసేసుకుందాము ఫస్ట్. తర్వాత ఇదిగో ఉప్మా రవ్వ అండి, ఒక 2 గ్లాసులు తీసుకున్నా ఈ గ్లాస్తో. సరే, ఇదిగో ఫస్ట్ వేయించుకోవాలండి. కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే కొంచెం స్మూత్గా వస్తుంది. నెయ్యి లేకపోయినా మనకి ఆయిల్ వేసి అయినా వేయించుకోవచ్చండి. ఫస్ట్ అయితే వేయించుకోవడం ముఖ్యం. వేయించుకుంటేనే ఉప్మా అనేది బాగా వస్తుంది. ఓకేనా? ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి వేయించేసుకుందాం. ఓకేనా? ఈ లోపాన్ని రెడీ చేసేసుకుందాం. ఓకే ఓకే అండి, మనకు వేగిపోయింది చూడండి. కొంచెం నెయ్యి వేసి వేగించుకున్నాం కదా, వేగిపోయింది. తీసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు రవ్వ వేయించుకున్న కడాయి అండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం మనము. ఓకే, సరిపోతుందండి. కొన్ని ఆవాలు వేస్తాను అండి నేను. జీలకర్ర గిన్నె ఏమి వేయను, ఓన్లీ ఆవాలు మాత్రమే వేసేస్తాను. అలాగే ఒక మీడియం సైజు ఆనియను, మనకి ఒక 2 మిర్చీలు తీసుకున్నా అండి. రెడ్ మిర్చి అయితే తప్పకుండా వేసుకోవాలండి. ఇందులో రెడ్ మిర్చి వేసుకుంటేనే కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది మనకి. ఓకేనా? ఓకే, కొంచెం మనకి కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర లేకుండా అండి ఇంట్లో, అందుకే కరివేపాకు వేసేస్తున్నా. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం, ఆనియన్ త్వరగా వేగిపోతే మనకి. ఓకేనా? ఒక 5 మినిట్స్లో సిమ్లో పెట్టేసాను. 2 క్యారెట్లు తీసుకున్నా అండి, తురిమినాను. ఇలా 2 క్యారెట్లు తీసి సరిపోతాయి మనకి. ఆనియన్ ఒక 50% బాయిల్ అయిన తర్వాత మనం వేసుకోవచ్చు. ఇది చూడండి, కట్ చేస్తే మా పిల్లలకు నచ్చదు, తినరు కూడా ఉప్మా. అందుకనేసి నేను ఇట్లా తురిమిన, అప్పుడైతే మనకు తెలియకుండా ఉంటుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకున్నామండి. ఇదిగో పల్లీలును మనకి కొంచెం మినపప్పు వేసాను, బ్లాక్ మినపప్పు వేసా కొంచెమే. మనకి ఎంతంటే పెసరపప్పు ఉంటే మినపప్పు అవసరం లేదండి. పెసరపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఉప్మా మనకి. మీరు ఇంట్లో ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి పొట్టు మినపప్పు వేసాను నేను. మీరు పెసరపప్పు అయితే తప్పకుండా వేసుకోండి, పెసరపప్పు. ఓకేనండి? ఓకే, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం. ఇదిగో 5 మినిట్స్ అయిందని సిమ్లో పెట్టి మూత పెట్టాను చూడండి. ఓకే, మనకు వేగిపోయినాయి చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం మనం. ఇప్పుడు పెద్దగా పెట్టవచ్చు మనం. ఇప్పుడు వరకు సిమ్లో పెట్టాం కదా, ఇప్పుడు స్టవ్ పెద్దగా పెట్టేసి మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా, వాటర్ 5 గ్లాసెస్ వేద్దాం. 5 కంటే ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసినా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువ ఉంటే పర్లేదు, బాగానే వస్తుంది. ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్కువనే వేస్తున్నా అండి చూడండి. ఓకేనా? ఇప్పుడు పెద్దగా బొర్లే వరకు, వాటర్ అంతా బొర్లే వరకు ఉంచేసుకోవాలి. పెద్దగా పెట్టేసుకొని మూత పెట్టుకోవద్దు. ఓకేనా? ఇది మా పాపకు అస్సలు ఇష్టం ఉండదు ఉప్మా. మా చిన్న బాబు పెద్ద బాబుకి ఇష్టమే, తింటారు, కానీ మా పాపకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆమెతో ఎలా తినిపించాలో అది. ఓకే అండి, బొర్లే వరకు పెద్దగా పెట్టేద్దాం. ఆనియన్ వేగేటప్పుడు మనం ఒక హాఫ్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుందాం. ఓకేనా? మీకు ఎంత ఎంత అంటే సరిపోతుందో లేదో చూసుకొని మీరు సాల్ట్ వేసుకోండి. ఓకేనా? ఏ గ్లాస్ తీసుకున్నా గ్లాసు నుండి 2.5 అయితే తప్పకుండా వాటర్ పోసుకోవాలండి. ఏ గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకున్నా 2.5 వాటర్ పోసుకుంటే ఉప్మా చాలా బాగా వస్తుందండి. ఓకేనా? ఓకే అండి, ఇదిగో ఇలా బొర్రాలి మనకి, వాటర్ అంతా బొర్లాలి అన్నట్టు. ఇలా బొర్లేటప్పుడు మనం ఉప్మా రవ్వ వేయించుకున్నాం కదా, అలా పోసేద్దాం. పోసుకుంటా కొంచెం కొంచెం పోసేసుకుంటా కలిపేసుకోవాలి. ఇట్లా ఇలా 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 కలిపేసుకొని చిన్నగా పెట్టుకోవాలి. ఎందుకంటే తుక్కు అన్నప్పుడు మీద పడిపోతుంది. మీద పడకుండా మెల్లగా ఇలా
జస్ట్ మొత్తం కలిపేసి ఒక 1 మినిట్ మొత్తం కలిపేసి సిమ్లో పెట్టేయాలి. మనకు ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే సరిపోతాయండి. మనకి 2 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంతే అండి, చాలా సింపుల్. మా పెద్ద బాబుకి ఇష్టము ఉప్మా. నేను చేసిన ఉప్మా అంటే ఇష్టము, కొందరికి ఇష్టం ఉండదు ఉప్మా అంటే చేసే పద్ధతిలో చేస్తే బాగుంటుంది. నేను చేసే ఉప్మా అంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? జస్ట్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. ఓకే అండి, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టాను. చూడండి ఎలా అయిందో. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది, తింటే కూడా చాలా బాగుంటుందండి. నేను కాజు కూడా వేస్తాను, కానీ ఈరోజు మర్చిపోయా. నేను కాజు కూడా వేసుకోవచ్చు ఉంటే. ఓకేనా అండి? చూడండి చూడండి ఒకసారి ఎలా ఉందో. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో నాకు తప్పకుండా చెప్పండి. ఓకేనా? ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. అయిపోయింది. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది ఉప్మా. మనం సర్వ్ చేసుకుందాం. నేను చేసిన కొత్త మామిడికాయ పచ్చడి అండి. ఇప్పుడు ఉప్మాలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఎంతమందికి ఇష్టమా, ఎంతమందికి ఇష్టం లేదా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్ అండి.